నమస్కారం అండి. నానండి ఏరైనే ఏటినేదండి ఈ వద్దు మనము జగన్మోహన్ రెడ్డి గారి కాడికి వచ్చినామండి. మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు కదా, ఆయన కాడికి వచ్చినాము. ఆయనతో మాట్లాడుతామండి. అగోటి అలా అక్కడ ఉన్నారు, వెళ్ళి ఆయన్ని కలుద్దామండి ఒకసారి. రాయండి వెళ్తామా. ఇదేటండి ఇక్కడే ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన దగ్గరికి వచ్చినాము, మాట్లాడుతామా రాష్ట్రం కోసం ఏటనేది. అయ్యా నమస్కారం అండి. అయ్యా ఏటామరు ఇలా కూకుండ్రు రేటి, ఇక్కడ ఇంత విసారంగా కూకుండ్రు, ఏటి సంగతులండి? టార్గెట్ 175 పెట్టుకున్నాము. ఇవాళ 175కు 175 స్థానాలు ఎట్లా కొట్టాలా అని ఆలోచిస్తూ ఉన్నా. అంతే 175కి 175 కొట్టాలని చెట్టు కిందకు వచ్చి తపస్సు చేస్తాను రండి తమరు. అంతే ఎలాగైనా కొట్టాలని నిశ్చయించుకుంటారా? ఇవాళ 2019లో 151 స్థానాలలో మనం గెలిచి రాష్ట్రంలోకి అధికారంలోకి వచ్చాం. అవును. రాబోయే రోజుల్లో కూడా ఈసారి 151 కాదు, మన టార్గెట్ 175 పెట్టుకున్నాము. ప్రతి ఒక్క ఎమ్మెల్యేకి కూడా ఈ గడప గడపకు కూడా తిరగమని చెప్పినాము. అదే మాదిరిగా ప్రతి ఒక్క ఎమ్మెల్యేతో పాటు ప్రతి ఒక్క మంత్రికి కూడా ఇదే మాట చెప్పాము. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా 175 కాకపోతే ఇంకొక సీటు ఎక్స్ట్రా అయినా గెలుస్తామని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నా. బాబు మరి అంటే మీరే 175కి 175 గెలిచితే చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు కదండి. ఇవాళ చంద్రబాబు నాయుడు అనేటువంటి వ్యక్తి ఎలాంటి వ్యక్తో ఈ ప్రజలందరూ కూడా చూశారు. వాళ్ళందరికీ కూడా మా మీద విశ్వసనీయత ఉన్నది, మా మీద నమ్మకం ఉన్నదని చెప్పి మేము నిజంగా నమ్ముతూ ఉన్నాం. ఆ దేవుని యొక్క దీవెనలు, మీ ప్రజలందరి ఆశీర్వాదాలు మాకు ఎల్లప్పుడూ ఉంటాయని మేము భావిస్తూ ఉన్నాం. అంటే బాబు ఆల్రెడీ 2019లో తమరికి ప్రజలు ఆశీర్వదించినారు, గద్దెనెక్కించినారు. మరి తమరేమొచ్చి అమ్మఒడి డబ్బులు తప్పించి మరి ఏంటి కనబడడం లేదు, తమరు చేసిన అభివృద్ధిని ఏదనేసి చంద్రబాబు నాయుడు గారు అంటారు, పవన్ కళ్యాణ్ కూడా అంటారండి. మరి నేను ప్రజలందరికీ కూడా ఒకటే మాట చెప్పదలుచుకున్నా, మీ ఇంటికి మంచి జరిగిందా లేదా అని ఒక్క పాయింట్ మాత్రమే మీరు తీసుకోండి అని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నా. మీ ఇంటికి గనక మంచి జరిగితే మీ బిడ్డకు మరొకసారి మీ యొక్క ఆశీర్వాదాన్ని అందించాలని మరొకసారి తెలియజేస్తూ ఉన్నా. అంతే బాబు, మరి పవన్ కళ్యాణ్ గారు మధ్యలోనే వస్తాను, మరి ఆయన గురించి ఏంటంటారు? అసలు నిజానికి ఆ యొక్క దత్తపుత్రుడి కోసం, ఆ దత్త తండ్రి కోసం మాట్లాడుకోవడమే అనవసరం అని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. అంతే బాబు, మరి మీ వాళ్ళందరూ పవన్ కళ్యాణ్ గారు 3 పెళ్ళిళ్ళు చేసుకోండు, 4వ పెళ్ళి అని మొన్న మీరు మీటింగ్లోనూ కూడా 4వ పెళ్లి చేసుకోండు అన్నారు కదండి. మరి ఇప్పుడు జన సైనికులందరూ తమరి మీద 4వ పెళ్లి ఎవరికి చేసినారని అడుగుతారండి, ఏడు చెప్తారు దానికి? నిజానికి దీనికి నేను సమాధానం సూటిగా ఒకటే చెప్దాం అనుకుంటున్నా. అదేమిటి అని అంటే, వాళ్ళు జన సైనికులు కాదు, జనాలలో తిరుగుతున్నటువంటి సైకోలు అని చెప్పి మీ అందరికీ కూడా మరొకసారి తెలియచేస్తూ ఉన్నా. ఎందుకంటే ఇప్పుడు వివాదాస్పద వ్యాఖ్యలు వాళ్ళు చేస్తూ ఉన్నారు. మనం ఎప్పుడు కూడా ప్రజల కోసం ఏదైనా మంచి చేయడానికి ముందుకు పోతూ ఉన్నాం తప్పితే మనం ఎప్పుడు కూడా ఒకరి మీద దురుద్దేశంతో మాట్లాడే ఉద్దేశం మనకి లేదు అని చెప్పి మీ అందరికీ కూడా మరొకసారి తెలియచేస్తూ ఉన్నా. అంతే బాబు, అయితే 2024 ఖచ్చితంగా మీరు కొట్టాలని అనుకుంటారు. ఈసారి పక్కాగా 175కు 175 స్థానాలు ఖచ్చితంగా మేము కొట్టి తీరతామని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నా. అవునండి బాబు. అయితే మరి ఏటి ప్లానింగ్ చేసినారు దీనికి? గడప గడపకి తమరు ఎమ్మెల్యేలు వెళ్తుంటే ఎమ్మెల్యేలని మా ఇళ్లలోకి రావద్దని కొన్ని ఊర్లోనైతే ఎమ్మెల్యేలని తలుపులేసేసి మరి ఎమ్మెల్యేలకి బయటికి తోసేస్తాంటారు బాబు. మరి దానికి ఏటంటారు? కొన్ని నియోజకవర్గాలలో ఇబ్బందులు అనేటివి సహజం. ప్రతి ఒక్క ఎమ్మెల్యేకి కూడా ఎక్కడైనా చిన్న చిన్న అల్లర్లు, ఇబ్బందులు ఈ తెలుగుదేశం పార్టీ కానీ లేదంటే ఆ జనసేన ఆ సైకోలు కానీ వాళ్ళు ఎవరైనా కూడా ఇబ్బంది పెట్టచ్చు. అటువంటి పరిస్థితులలో ఎప్పటికైనా కూడా ఒక నాయకుడు అనేటువంటి వాడు ప్రజలతో మమేకం అవ్వాలి. కాబట్టి వాళ్ళందరూ కూడా ఎటువంటి కష్టం వచ్చినా కూడా ప్రజలతో మమేకం అవ్వాలి, ఇంటింటికి తిరగాలి అనేటువంటి లక్ష్యంతో ముందుకు పోమని చెప్పి మరొకసారి మొన్న ఎమ్మెల్యేల మీటింగ్లో కూడా వాళ్ళందరికీ కూడా తెలియచేయడం జరిగింది. అయితే బాబు ఇక్కడ ముఖ్యంగా ఒక మాట అడుగుతానండి, ఏటి చూసి జనాలు ఓటేయమంటారండి? మళ్ళీ
ఈ అడిగిన ప్రశ్నకు నా దగ్గర ఉన్న సమాధానం మీ ఇంటికి మంచి జరిగిందా లేదా ఈ ఒక్కటే పాయింట్తో మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మరొకసారి అధికారంలోకి రాబోతా ఉందని చెప్పి మీ అందరికీ కూడా తెలియచేస్తా ఉన్నా. అయితే ఈ ప్రశ్నకు నా నుంచి వచ్చే సమాధానం ఏమిటంటే ఒకటే సమాధానం. మీ బిడ్డ మీ ప్రతి ఒక్క ఇంటికి కూడా చేసినటువంటి మంచిని మీరు గుర్తించండి. మీ ఇంటికి మంచి జరిగిందా లేదా అనేటువంటి ఒకే ఒక్క పాయింట్ని మీరు తీసుకోండి అని చెప్పి ప్రతి ఒక్క అక్కకు, ప్రతి చెల్లెమ్మకు, ప్రతి సోదరుడికి, ప్రతి తాతకు, ప్రతి స్నేహితునికి కూడా మరొకసారి హృదయపూర్వకంగా తెలియచేస్తా ఉన్నా. అదండి బాబా, సరేనండి బాబా. అయితే తమరు ఈ చెట్టు కింద కూకోవడం కన్నా వెళ్ళి అసెంబ్లీలో కూకుంటే అసెంబ్లీలో చేస్తే పనులు జరుగుతాయి కదండి బాబు. నిజానికి అసెంబ్లీలో కూర్చున్నా, చెట్టు కింద కూర్చున్నా ఒక ముఖ్యమంత్రి ఆలోచన ప్రజల యొక్క మంచి మాత్రమే కోరుకుంటాడని చెప్పి మీకు మరొకసారి తెలియచేస్తా ఉన్నా. అవునా బాబు, అందుకని తమరు ఇక్కడ ప్రశాంతంగా కూకుంటారు బాబు. నమస్కారం బాబు. తమరికి చూసినారు కదండి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడినాను. ఆయన ఏంటంటారు, 175కి 175 కొట్టాలా, ఎన్ని కష్టాలు వచ్చినా కొట్టాలని చెప్తాండ్రు. అయితే నిజానికి నాన్న వచ్చింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు జూనియర్ అండి. ఈయన జూనియర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి కాడికి వచ్చినాను. ఈయన పేరు నిఖిల్ అండి. ఏంటి ఈయన ఇది ఒక్కటే వాయిస్ కాదండి, ఈయన చాలా రకాలు మాట్లాడతారు. జగన్ గారిని అయితే అచ్చు గుద్దినాడు దించేస్తారు, మీరే చూసినారు. అయితే ఇప్పుడు వాళ్ళ నాన్నగారు ఎలా మాట్లాడతారు అనేది నిఖిల్ గారిని అడిగి తెలుసుకుందామండి. ఇదంతా సరదాగా చేస్తామండి, ఎవరో పార్టీలు ఫీలింగ్లు ఎట్టుకోకండి బాబు. తమరికి చెప్తాను ముందే, అంతే కదండి నిఖిల్ గారు. అంతేనండి, నేను కూడా ప్రజలందరికీ చెప్పేది అదే. ఎవరు కూడా పార్టీల గురించి కాదు, మనం ఏంటంటే ఇదంతా సరదా కోసం అందరం కూడా ఆనందించడం కోసం తప్పితే ఇంకా వేరే ఉద్దేశం లేదు. అంతే. అయితే బాబు తమ నోటి నుంచి చంద్రబాబు నాయుడు గారి వాయిస్ ఒకసారి వినాలనుకుంటానండి. చంద్రబాబు నాయుడు గారు అంటే నిజంగా చాలా సంతోషం. ఎందుకంటే ఈరోజు తమ్ముడు విలేజ్ వీరయ్య నిజంగా నా దగ్గరకు రావటం, అన్నయ్య మీ ఇంటర్వ్యూ కావాలి, నేను మీతో మాట్లాడాలి, మీ ద్వారా మనం ప్రజలకు ఒక మంచి సందేశాన్ని ఇవ్వాలని చెప్పి ఆయన నా దగ్గర రావడం చాలా సంతోషంగా అనిపించింది. ఇది మరొకసారి కూడా మనం ఈసారి 2024 ఎలక్షన్లు అయిన తర్వాత మనం అధికారంలోకి వచ్చాక మళ్ళీ మాట్లాడదాం తమ్ముడు, మీకు తప్పకుండా అవకాశం ఇస్తాం. అలాగేనండి అయ్యా. అయితే అయ్యా తమరు ఇంకొకటి ఎంత బాగా చెప్పినారండి, విన్నారు కదండి, ఎంత బాగున్నదండి అయ్యా. మరి ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడితే ఎలాగుంటుంది? నిజానికి పవన్ కళ్యాణ్ గారి వాయిస్ నాకు రాదు, వాళ్ళ అన్నయ్య చిరంజీవి గారి వాయిస్. చిరంజీవి గారు నిజంగా నేను వాల్టేర్ వీరయ్య సినిమా తీశాను, కానీ ఈయన విలేజ్ వీరయ్య అనే ఒక కొత్త పదంతో ఒక ముందుకు అడుగులు వేస్తున్నాడు. నిజంగా ఆ బ్రదర్కి నిజంగా తప్పకుండా నాకు అభినందనలు అయితే ఎప్పుడు ఉంటాయి. ఎందుకంటే ఇవాళ ఇలాంటి కొత్తదనం నిజంగా జనానికి చాలా అవసరం. ఈరోజు రాబోయే రోజుల్లో కూడా ఈ విలేజ్ వీరయ్య అనేటువంటి గెటప్ మరింత ఫేమస్ అవుతుంది అని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. మీరు అందరూ కూడా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేస్తే తప్పకుండా ఇది మంచి జరుగుతుందని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తాను. అబ్బా అయ్యా, నిజంగా నాతోటి చిరంజీవే నన్ను పొగిడినట్టు అనిపించిందండి. అయ్యా ధన్యవాదాలండి బాబు, తమరికి ఎంత బాగా చెప్పినారండి. చూసినారు కదండి, ఈయన పేరు నిఖిల్ గారు అండి. తమరి ఇంటి పేరు ఏంటి బాబు? మంగళంపల్లి. అయ్యా బాలమురళీ కృష్ణ గారు తమరికైనా బంధువు పెట్టాడు? నాకు తాతగారు అవుతారండి, తాతగారు దూరం రిలేషన్. అంతే నాన్న, అందుకే అడిగినానండి ఇంటి పేరు. తమరికి ఫోన్ చేసినప్పుడు నిఖిల్ మంగళంపల్లి అని వచ్చింది. ఈ రోజు తాతగారు పుట్టినరోజు అండి. అయితే అనుకున్నాను అదేంటి కరెక్ట్గా అదే రోజున నన్ను వెళ్తాను ఆయన కాడికి. మీరు కూడా బాలమురళీ కృష్ణ గారు సంగీతంలో ఎన్ని రకాలైనటువంటి సంగీతాలను పుట్టించినారో అయ్యా, అలాగే మీరు కూడా ఇలాంటి మిమిక్రీ చేయడంలోనే అందరినీ కూడా మెల్లిమెల్లిగా మెట్టు ఎక్కి అందరికీ ఏదే మిమిక్రీలోన టాప్ మోస్ట్ ఒక ఆయన ఉన్నారండి, ఆయన పేరు చెప్తానండి, వేణుమాధవ్ గారు అండి. నేరెళ్ళ వేణుమాధవ్ గారు స్థాయికి తమరు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను బాబు. నిఖిల్ గారు చాలా బాగా చేస్తాను రండి, చాలా బాగా చేస్తాను రండి.
ఏంటండి విన్నారు కదండి మీరు కూడానా, నిఖిల్ గారు నేరెళ్ళ వేణుమాధవ్ గారి స్థాయికి వెళ్ళాలని మీరు అందరూ కూడా ఆశీర్వదించండి. అయితే ఇంకొక విషయం ఇక్కడ చెప్పాలండి, ఈ నెల కనబడుతుంటారు కానీ ఈ లాయర్ అండి, అంటే మొన్న లా చదివినాడు, లా పూర్తి అయిపోయింది, ఇంకా ప్రాక్టీస్కి వెళ్ళాలి అంతే కదండి. అవునండి. అదండి లాయరు, లా వృత్తిలోను కూడా అలాగే ఎదగాల. ఇలాంటి ఈ మిమిక్రీ అయితేనేటి, లేకపోతే సినిమాల్లోని క్యారెక్టర్లు చేస్తేనేటి, ఇవన్నిటిలో కూడా బాబు ఎదగాలని కోరుకుందామండి. ఉంటానండి మరి.